వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఈ వీక్ మార్కెట్ అనేది కొంచెం బేరిష్గా ఉన్న సిచ్యువేషన్స్ మనందరూ చూసాం. ఎందుకు బేరిష్గా ఉన్న సిచ్యువేషన్ జరిగింది అండ్ నెక్స్ట్ వీక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది, దీని గురించి డెడికేటెడ్గా ఈ వీడియోలో మేము డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూసుకున్నట్లయితే మీకు ఇంకా క్లారిటీ వచ్చింది అండ్ మా పేజ్ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హలో మ్యామ్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ మేడం, ఇప్పుడు లాస్ట్ 2 days నుంచి మార్కెట్స్ కనుక చూసుకున్నట్లయితే విపరీతమైన బేరిష్ సిచ్యువేషన్స్ నేను చూస్తున్నాను. సో రీజన్ ఏమి ఉండొచ్చు మ్యామ్? సో మేజర్గా అందరికీ తెలిసిందేనండి, డిస్ట్రప్షన్, ఎస్పెషల్లీ ఐటీ సెక్టార్ బిజినెస్ మోడల్స్, అంటే ఇంతవరకు వాళ్ళు చేస్తున్న బిజినెస్ మోడల్స్ అన్నీ కూడా ఛాలెంజ్ చేసేటట్టుగా ఈ డిస్ట్రప్షన్ అనేది, డిస్టర్బెన్స్ అనేది ఈ ఏఐ తీసుకొచ్చిందండి. సో దానివల్ల టెక్ సెల్ ఆఫ్ అనేది జరిగింది. అంటే నిఫ్టీ దాదాపుగా ఈ వీక్లో 1% పడిందండి. అలానే ఐటీ సెక్టార్ అయితే దాదాపుగా 7-8% అనేది మనకి, అంటే సో మేజర్ ఏదైతే మనకి డిస్టర్బెన్స్ ఏదైతే వచ్చిందో అది మనము ఏఏ టెక్ సెల్ ఆఫ్ అని చెప్పొచ్చు. అలానే యూఎస్ మార్కెట్స్ కూడా అండి, యూఎస్ మార్కెట్స్ అంటే గ్లోబల్ మార్కెట్స్ కూడా చాలా వీక్నెస్గా, ఆ ఇంపాక్ట్ మనకి మన ఇండియన్ మార్కెట్స్ మీద కూడా మనకి కనిపించింది. సో ఓవరాల్గా మనం ఫ్రైడే రోజు చూసుకున్నట్లయితే ఇట్ హ్యాస్ బీన్ క్లోజ్డ్ ఎట్ 25,470 దగ్గర మనకి నిఫ్టీ అనేది క్లోజ్ అయింది. సో దెర్ ఈజ్ ఎ గుడ్ సపోర్ట్ అనుకున్నామండి, అంటే 25,500 ఈజ్ ఏ వెరీ గుడ్ సపోర్ట్. అది కూడా బ్రేక్ చేస్తూ 25,470 వరకు వెళ్ళింది. అంటే సో మండే ఇంకా ఇదే, అంటే గ్లోబల్ మార్కెట్స్ ఇదే విధంగా నెగిటివ్గా ఉంటే వీ క్యాన్ సీ ద నిఫ్టీ అరౌండ్ 25,400 అండ్ 25,000 కూడా టచ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇఫ్ దిస్ కంటిన్యూటీ ఇన్ ద టెక్ సెల్ ఆఫ్, ఈ విధంగానే మనకి సెల్ ఆఫ్ అనేది ఐటీ ఇండస్ట్రీలో కానీ జరిగినట్లయితే, ఎందుకంటే మనకి ఈ ఐటీ ఇండస్ట్రీ మన మార్కెట్ క్యాపిటలైజేషన్లో చాలా వెయిటేజ్ ఉందండి. నిఫ్టీలో కూడా మంచి వెయిటేజ్ ఉంది ఐటీ సెక్టార్కి, అంటే ఎస్పెషల్లీ హెవీ వెయిట్స్ అయిన టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, విప్రో కానీ, ఇవన్నీ కూడా మార్కెట్ ఇండెక్స్లో మంచి వెయిటేజ్ ఉన్న స్టాక్స్ నిఫ్టీని చాలా డ్రాగ్ చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మనకి ఈ విధంగా కనిపిస్తున్నాయి. సో ఐటీ సెక్టార్ మనకి జీడిపిలో కూడా మంచి కంట్రిబ్యూషన్ అనేది మనకంటే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ తర్వాత మేజర్ ఇండస్ట్రీ ఐటీ. సో వీ కెనాట్ ఇగ్నోర్ దాంట్లో వచ్చే నెగిటివ్ అనేది మనకి జీడిపి కానీ, లేకపోతే మన ఎకానమీ యాజ్ వెల్ యాజ్ మార్కెట్స్ మీద కూడా పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో అదే మనకి సెల్ ఆఫ్ లాగా మనకి కనిపించిందండి. ఇంకా అపార్ట్ ఫ్రమ్ దట్ మనం చూసుకుంటే ఇన్ఫ్లేషన్ డేటా వచ్చిందండి, అది కూడా కొంచెం నెగిటివ్గానే మనకి కనిపించింది. ఎందుకంటే 2.75% అంటే ఇన్ఫ్లేషన్ పెరిగింది. నెమ్మదిగా రేట్స్ అన్నీ కూడా పెరుగుతూ ఉన్నాయి. సో అది కూడా ఎక్స్పెక్ట్ చేశారు ఆర్బీఐ వాళ్ళు, ఇన్ఫ్లేషన్ విల్ డెఫినెట్లీ ఇంక్రీజ్ అనుకున్నట్టుగానే. సిపిఐ ఇన్ఫ్లేషన్ జనవరిలో మనకి కొంచెం ఎక్కువగానే కనిపించింది. అలానే మనకి మేజర్గా ఈ పర్టికులర్ ఐటీ సెల్ ఆఫ్ అనేది మనకి కనిపిస్తుందండి మేజర్గా ఈ నిఫ్టీలో ఈ విధంగా పర్టికులర్గా నెగిటివ్ కనిపించడానికి. మ్యామ్, ఇప్పుడు మనం సెక్టార్స్ గురించి మనం చూసుకున్నట్లయితే ఏ సెక్టార్స్ అనేది ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఏ సెక్టార్స్ బాగున్నాయి? సో ఇప్పుడు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారండి అందరూ కూడా జనరల్గా. ఎందుకంటే మొన్నటి వరకు మనము ఈ బడ్జెట్ దగ్గర నుండి స్టార్ట్ అయ్యింది, ఆ తర్వాత యుఎస్ డీల్ అవుతుందా అవ్వలేదా అనుకుంటే అది కూడా అయ్యింది. ఓకే, మార్కెట్స్ మైట్ స్టెబిలైజ్, ఇక్కడ నుంచి మార్కెట్ స్టెబిలైజ్ అవుతాయి అనుకునేటప్పటికి సడన్గా ఈ విధంగా ఈ ఏఏ డిస్ట్రప్షన్ అనేది మన ఐటీ సెక్టార్ మీద పడడం నిజంగా మన మార్కెట్స్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళందరినీ భయపెడుతుంది అనేసి చెప్పొచ్చండి. బట్ ఈ టైంలో కూడా మంచి కార్పొరేట్ రిజల్ట్స్ అయితే కొన్ని వచ్చాయండి. సో ముత్తూట్ ఫైనాన్స్ కానీ, తర్వాత పూర్వంకర ఇంజనీర్స్ ఇండియా, అలానే ఐజీఎల్, ఐనాక్స్ ఇండియా, దే హ్యావ్ గివెన్ వెరీ గుడ్ రిజల్ట్స్, కార్పొరేట్ రిజల్ట్స్ వచ్చాయి. అలానే ఇన్లైన్లో మనం చూసుకున్నట్లయితే బయాకాన్, ఐఆర్సిటీసీ ఇవి కొంచెం యావరేజ్గా వచ్చాయి. అలానే మిక్స్డ్ మనం చూసుకున్నట్లయితే వీక్ కూడా వచ్చాయండి, హిండాల్కో కానీ, లేకపోతే ప్రజ్ ఇండస్ట్రీస్, ఇలా ఏంటంటే కొన్ని కంపెనీస్ మంచి రిజల్ట్స్ వచ్చాయి. సో కొన్ని కంపెనీస్ అయితే కొంచెం మిక్స్డ్ అండ్ యావరేజ్. సో ఈ ఇంపాక్ట్ కూడా మార్కెట్స్ మీద బాగానే మనకి పడుతుందండి. బట్ ఇంత సెల్ ఆఫ్లో కూడా చాలా కొన్ని కంపెనీస్ అండి, లైక్ ఎస్బీఐ కానీ, అవంతి ఫీడ్స్ కానీ, లేకపోతే ఎస్ఆర్ మోటార్స్, అంటే ఆటో ఇండస్ట్రీ కూడా మీరు అన్నట్టు ఈ పర్టికులర్ టైంలో కొంచెం సేఫ్గా మనకు కనిపించినవి ఏంటి అంటే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండస్ట్రీకి సంబంధించింది. ఇంత సెల్ ఆఫ్లో కూడా అవి చాలా స్ట్రాంగ్గా మనకు కనిపించే, ఎస్పెషల్లీ పిఎస్యు బ్యాంక్స్ అవి కూడా చాలా, అంటే ఆఫ్టర్ బడ్జెట్ తర్వాత మనకు కొంచెం పాజిటివ్గా పిఎస్యు సెక్టార్ కనిపించింది. అలానే మనకి డిఫెన్స్ అండి, డిఫెన్స్లో దెర్ ఈస్ ఎ వెరీ గుడ్ న్యూస్, లైక్ 3.5 lakh crore ప్రాజెక్ట్స్
మనకి రాబోతున్నాయి. సో దానివల్ల మనకి బీఈఎల్ కానీ హెచ్ఏఎల్ ఇలాంటి కంపెనీస్ కొంచెం లైమ్ లైట్లోకి వచ్చాయి. సో ఈ విధంగా కొంచెం స్టాక్ స్పెసిఫిక్గా ఎవరైనా ఈ పర్టికులర్ సెల్ ఆఫ్లో ఏమైనా ఇండస్ట్రీ సేఫ్గా ఏమైనా ఇన్వెస్ట్ చేసుకోవాలి అనుకుంటే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, అలానే మనకి ఈ డిఫెన్స్ అనేది మనకు కనిపించింది. అలానే మనకి కొన్ని ఆయిల్ స్టాక్స్ కూడా కొంచెం వెళ్ళొచ్చండి. సో దిస్ ఈజ్ హౌ నీడ్ టు బి ఎవ్రీ వన్ హ్యాస్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ అబౌట్ సెలెక్షన్ ఆఫ్ ది సెక్టార్స్ విషయంలో కానీ సెలెక్షన్ ఆఫ్ ది స్టాక్స్ విషయంలో కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మేజారిటీగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఏ కంపెనీస్ మంచి కార్పొరేట్ రిజల్ట్స్ వచ్చాయో వాటి మీద కొంచెం ఫోకస్ చేస్తూ మనం చెప్పిన ఈ సెక్టార్స్ని కొంచెం రాడార్లో పెట్టుకుంటే ఐ థింక్ దే కెన్ గో త్రూ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనేది మనకి ఖచ్చితంగా కనిపిస్తుందండి. ఓకే. ఓకే. మ్యామ్ ఇప్పుడు మార్కెట్ మనం నెక్స్ట్ వీక్ చూసుకున్నట్లయితే ఏదైనా బుల్లిష్ సిట్యుయేషన్స్ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్ ఏమైనా కనిపిస్తున్నాయా? సో ఇక్కడ నుంచి అయితే ఆల్రెడీ ఒక నెగెటివ్ సెంటిమెంట్ అయితే మార్కెట్లో కంప్లీట్గా దాన్ని ఓవర్కమ్ చేసేసిందండి. అంటే మొత్తం నెగటివ్ న్యూస్ ఎక్కడి నుంచి వస్తుంది? గ్లోబల్ యూఎస్, ఆల్మోస్ట్ యూఎస్లో థర్స్డే రోజు కంప్లీట్లీ సెల్ ఆఫ్ జరిగిందండి. అంటే వాళ్ళకున్న అన్ని మేజర్ ఐటీ కంపెనీస్ అన్నీ కూడా కొంచెం ఈ ఏఏ డిస్ట్రప్షన్ వల్ల అక్కడ సెల్ ఆఫ్ జరుగుతుంది. సో యూఎస్ మార్కెట్స్లో నెగిటివిటీ ఉండడం వల్ల ఏషియన్ మార్కెట్స్ మీద ఆ ఇంపాక్ట్ అనేది మనకు కనిపిస్తుంది. మన ఏడిఆర్స్ ఏవైతే ఉన్నాయో ఐదర్ టీసీఎస్ అంటే మన ఇండియన్ కంపెనీస్ యూఎస్ మార్కెట్స్లో కూడా ట్రేడ్ అవుతున్నాయి. అవి కూడా చాలా వరకు సెల్ ఆఫ్కి వెళ్తూ ఉన్నాయి. సో అదైతే మనకి ఇంకా ఆ వర్రీస్ అయితే కంప్లీట్గా పోయినట్టుగా ఏమీ మనకు కనిపించట్లేదు. అపార్ట్ ఫ్రమ్ దట్ అక్కడి నుంచి వస్తున్న న్యూస్ ఏంటంటే యూఎస్ ఎకనామిక్ డేటా కూడా అంతా పాజిటివ్గా అనిపించట్లేదండి. అక్కడ కూడా చాలా వరకు జాబ్ డేటా అనేది అంటే చాలా వరకు జాబ్స్ అక్కడి నుంచి కూడా మనకి జనరేట్ అవ్వట్లేదు. జాబ్స్ కూడా ఎక్కువగా తీసుకురాలేకపోతుంది ఎకానమీ అనేది. కొంచెం యూఎస్ ఎకనామిక్ డేటా అనేది నెగిటివ్గా వచ్చింది. ఈ టారిఫ్స్ వల్ల ఇన్ఫ్లేషన్ కూడా యూఎస్లో పెరుగుతుంది. దానివల్ల వచ్చిన న్యూస్ ఏంటంటే పర్టికులర్ మనకి ఈ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఇప్పుడు మనకి రివ్యూ ఉంది. సో ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించకపోవచ్చు. ఎప్పుడైతే తగ్గించలేదు అనే న్యూస్ వచ్చిందో మళ్ళీ మార్కెట్స్ ఇంకొక రకంగా, అంటే ఎస్పెషల్లీ ఐటీ కంపెనీస్కి అది చాలా నెగిటివ్ అండి. ఎందుకంటే ఎప్పుడైతే మీకు ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతాయో కంపెనీస్ ఏవైతే డెట్ తీసుకున్నాయో వాటికి బర్డెన్ తగ్గుతుంది. మీరు ఇంట్రెస్ట్ ఎప్పుడైతే పెంచారో యూఎస్లో అక్కడ బేస్ అయిన కంపెనీస్ అన్నీ కూడా వాళ్ళకి అదంతా కూడా నెగిటివ్గా అవుతుంది. సో ఎప్పుడైతే ఇంకా నెక్స్ట్ వీక్లో మనకి యూఎస్లో ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఇంకా యథావిధిగా ఉంచుతున్నారు, లేదు తగ్గించట్లేదు అనే న్యూస్ అయితే ఇంకా మార్కెట్లో నెగిటివ్ అనేది మనకి రాబోతుందండి. సో ఓవరాల్గా మార్కెట్స్ అయితే మనం చూసుకున్నట్లయితే 25,000 సపోర్ట్ లెవెల్ అనేది మనం చూసుకోవాలి. ఇంకా నెగిటివ్గా అయితే 24,800 అప్ సైడ్ మాక్సిమం వీ కెన్ సీ అప్ టు 25,500 25 ఇంకా కొంచెం బెటర్ అయితే 26 అంతవరకు లేదులేండి. 25,800 అంతవరకు మాత్రము ఈ వీక్ అంటే దాదాపుగా ఒక 25,000 మనము బేస్ పెట్టుకుంటే అంటే లోయర్ సైడ్, అప్ సైడ్ 25,650 25,800 ఈ రేంజ్లో నెక్స్ట్ వీక్ జరిగే ఈ నెక్స్ట్ ఏవైతే ఈవెంట్స్ ఉంటాయో దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకే. ఓకే. సో థ్యాంక్ యూ మ్యామ్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు.